హలో అండి. రీసెంట్గా నేను ఒక సిస్టమ్ పర్చేజ్ చేశాను. అందులో ఓఎస్ విండోస్ 11 వచ్చింది. అంతా బాగానే ఉంది, కానీ దీంట్లో నెట్వర్క్ కనెక్ట్ చేసేటప్పుడు, వైఫై కనెక్ట్ చేసేటప్పుడు అస్సలు కనెక్ట్ కాలేదు. చాలా ఇబ్బంది పెట్టింది. సో మనకి ఇలాంటి ఎర్రర్ మెసేజ్ అయితే ఒకటి వచ్చింది, కాంట్ కనెక్ట్ టు దిస్ నెట్వర్క్, కాంట్ కనెక్ట్ టు దిస్. ఇలా ఎన్నిసార్లు ట్రై చేసినా ఇలానే వచ్చింది. సో యూట్యూబ్లో కూడా చాలా వీడియోలు చూసాను దీని రిలేటెడ్. చాలా వీడియోలు చూసాను కానీ ఏది వర్కౌట్ కాలేదు. ఫైనల్గా నేనే ఏదో ఒకటి ట్రై చేయంగా వచ్చింది. ఏంటంటే అది చూడండి ఇక్కడ. సో మీకు కూడా ఇలాంటి ప్రాబ్లం వస్తే ఇలా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా నాకైతే వర్కౌట్ అయింది, మీకు కూడా అవ్వచ్చు మోస్ట్ ప్రాబబ్లీ. ఇక్కడ విండోస్ బటన్ పైన రైట్ క్లిక్ ఇవ్వండి. డివైస్ మేనేజర్కి వెళ్ళండి. ఇక్కడ డివైస్ మేనేజర్లో మనకి నెట్వర్క్ అడాప్టర్స్ ఉంటుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మన వైఫై అడాప్టర్ ఏదైతే ఉందో దానిపైన రైట్ క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ ప్రాపర్టీస్కి వెళ్ళండి. ప్రాపర్టీస్కి వెళ్ళి దాంట్లో మళ్ళీ అడ్వాన్స్డ్లోకి వెళ్ళండి. అడ్వాన్స్డ్లో మనకి ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, స్టార్టింగ్ ఒక వర్డ్, దాని కింద బ్యాండ్ విడ్త్ అని ఉంది చూడండి. బ్యాండ్ విడ్త్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకు డిఫాల్ట్గా 20_40 మెగాహెర్ట్జ్ అని సెలెక్ట్ చేసి ఉంటుంది. అది కాకుండా మీరు ఇలా 20 మెగాహెర్ట్జ్ అని సెలెక్ట్ చేయండి. 20 మెగాహెర్ట్జ్ సెలెక్ట్ చేసేసి ఓకే కొట్టేసేయండి. ఆల్రెడీ సెలెక్ట్ చేసింది. సో ఓకే కొట్టారనుకోండి, ఆటోమేటిక్గా వైఫై అయితే కనెక్ట్ అయిపోయింది. సో ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఒకవేళ ఇలా ట్రై చేస్తే వైఫై వచ్చింది అనుకోండి, కామెంట్లో ఎస్ అని కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.